హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఒక మంచి ప్రాపర్టీని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే మనం ఇక్కడ రావడం జరిగింది. చూస్తున్నాం కదండి, ఇదే ఆ ప్రాపర్టీ అండి. లేటెస్ట్ కన్స్ట్రక్షన్తో అయితే మన ముందు ఉండడం జరిగింది. ఈ ప్రాపర్టీ మొత్తం దగ్గరుండి కన్స్ట్రక్ట్ చేసింది మన సారే అన్నమాట. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా సార్ను అన్ని అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్, నమస్తే సార్. ఇది మన ఎన్ని స్క్వేర్ యార్డ్స్లో ఉంది సార్? ఇది 177 స్క్వేర్ యార్డ్స్. ఓకే, ఈ లొకేషన్ ఒకసారి చెప్తారా సార్? ఇది మునగనూర్ శ్రీ రామానుజ నగర్ కాలనీలో ఉంటుంది. ఓకే సార్. ఇది మెయిన్ రోడ్ నుంచి విజయవాడ హైవే నుంచి ఎంత డిస్టెన్స్ ఉంటుంది? విజయవాడ హైవే నుంచి మనకి ఎగ్జాక్ట్లీ 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. 2 కిలోమీటర్స్ ఓన్లీ. ఓకే, చూస్తున్నారు కదండి, విజయవాడ హైవే నుంచి ఓన్లీ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇంత బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. 177 స్క్వేర్ యార్డ్స్ అంట. ఒకసారి లోపలికి కూడా వెళ్ళి మిగతా డీటెయిల్స్ కనుక్కుందాము. వెళ్ళే ముందు ఒక్కసారి అయితే ఎలివేషన్ చూడండి, లేటెస్ట్గా ఉండండి. చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకోవడం జరిగింది. ఒక విల్లాకైతే ఎలా ఉంటుందో అలా డిజైన్ చేసినారండి వీళ్ళు. ఫస్ట్ మనం ఎంటర్ అయ్యేటప్పుడు కింద మనకి ఏదైతే పైకి వెళ్ళే ర్యాంప్ ఉందో, ర్యాంప్ కంప్లీట్ గ్రానైట్తో తీసుకున్నారు. ప్లస్ దీనికి ఏంటంటే మనకు డ్రైనేజ్ కూడా ఉంది కదా సార్? దీనికి డ్రైనేజ్ ఉంది, డ్రైనేజ్ కూడా ఉంది. కృష్ణ వాటర్ ఫెసిలిటీ ఉంది. కృష్ణ వాటర్ ఫెసిలిటీ చూస్తారు కదండి, డ్రైనేజ్, కృష్ణ వాటర్ ఫెసిలిటీ ఉంది. రీసెంట్ గా సిసి రోడ్ కూడా కంప్లీట్ చేశారు. చూడండి సార్, ఎన్ని ఫీట్ రోడ్ సార్ ఇది? 25 ఫీట్ రోడ్. 25 ఫీట్ రోడ్ చూస్తున్నారు కదండి. మంచి కాలనీ అండి, మంచి కాలనీ, రెడీ టు వాక్ అండి. ఎవ్రీథింగ్ రెడీ ఉంది. లాస్ట్ క్లైమాక్స్లో కొంచెం టచ్అప్స్ ఉంటే అవే చేస్తున్నారు. ప్లస్ మనం లోపలికి వెళ్ళే ముందు ఏంటంటే మనకు ఇది ఒకటి ఏంటంటే ప్లాంట్స్ పెట్టుకోవడానికి చిన్న గార్డెన్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందండి. చాలా బాగుంది ప్రాపర్టీ. ప్లస్ గ్రానైట్ ప్రొవైడ్ చేశారు, అలాగే చాలా స్టాండర్డ్ ఐరన్ రాడ్స్ ప్రొవైడ్ చేశారు. చూస్తున్నాం కదా, ఇక్కడ గ్రానైట్ ప్లస్ స్టాండర్డ్ రాడ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. చాలా మంచిగా ఉందండి ప్రాపర్టీ. ఒక లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కూడా అడిగి తెలుసుకుందాం. సార్, ఇది ఎన్ని ఫీట్ గేట్ సార్? ఇది 8 ఫీట్ గేట్. 8 ఫీట్ గేట్ అండి. బ్యూటిఫుల్ అండి. దీనికి పెయింటింగ్ లేదు సార్, వాళ్ళు పెయింటింగ్ కూడా వేసి మనకి ఇస్తా అని చెప్పేసి అంటున్నారు. లోపలికి వెళ్ళి ఫస్ట్ ఎంటర్ కాగానే మనకి అయితే పార్కింగ్ ఉందండి. పార్కింగ్లో మంచి కార్ పడుతుందండి. ప్లస్ బైక్స్ కూడా సైడ్కు బైక్స్ అటు ఇటు కూడా బైక్స్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. సార్, దీనికి బోర్ ఫెసిలిటీ ఉందా సార్? బోర్ ఫెసిలిటీ ఉంది. ఓకే, ఎన్ని ఫీట్ సార్? ఇది 400 ఫీట్లోనే వాటర్ పడింది. వాటర్ కాకపోతే ఎన్ని వరకు వేసినాం మనం? అంటే యాక్చువల్లీ 250లోనే పడింది. 400 to 500 ఫీట్ వరకు వేస్తారు. ఓకే, చూస్తాను బోర్ ఫెసిలిటీ ఉంది. సంపు కూడా ఉందండి పక్కకే. మనకు వాటర్ ప్రాబ్లం అయితే లేదండి. దీనికి కృష్ణ వాటర్ ఉంది, బోర్ వాటర్ ఉంది, రెండు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంటుంది. 2 ట్యాప్స్ అయితే ఇచ్చినారు, ఒకటి కృష్ణ వాటర్ కోసం, ఒకటి బోర్ వాటర్ కోసం. ఇక్కడ మనకైతే ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్లస్ మనకు పైకి వెళ్ళడానికి స్టెప్స్ తీసుకున్నారండి. ఒక 3.5 ఫీట్స్తో అయితే గ్రానైట్తో స్టెప్స్ తీసుకున్నారు. ప్లస్ రైలింగ్ కూడా స్టీల్ రైలింగ్, స్టెయిన్లెస్ రైలింగ్తో అయితే తీసుకోవడం జరిగింది. ప్లస్ మనకి ఇక్కడ ఏంటంటే వాష్ ఏరియా అండి. అంటే మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ట్యాప్ కానీ, ఈవెన్ స్విచ్ బోర్డ్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. దీనికి పవర్ కానీ ఎవ్రీథింగ్ అన్ని పర్మిషన్స్ ఉన్నాయండి. సార్, దీనికి పర్మిషన్ ఉందా సార్? ఫస్ట్ బిల్ పర్మిషన్ ఉందండి. G+1 ఉంది పర్మిషన్. G+1 పర్మిషన్ కూడా ఉంది మనకు. చూస్తున్నారా, G+1 పర్మిషన్ ఉందండి. కాకపోతే సార్ వాళ్ళు ఏంటంటే కింద 3 BHK అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. పైన మీకు ఇన్ ఫ్యూచర్ మీరు కట్టుకోవాలనుకుంటే పైన ఇంకో BHK కూడా, అంటే 2 BHK 3 BHK మీరు వేసుకోవచ్చు. G+1 అయితే పర్మిషన్ ఉందండి. ఫస్ట్ ఇది ఎంట్రన్స్ తీసుకుంటే చాలా గ్రాండ్గా ఉందండి. చూస్తున్నాం కదా, చాలా గ్రాండ్గా ఎంట్రన్స్ అయితే తీసుకోవడం జరిగింది. సార్, ఇది ఫేసింగ్ ఏంటి సార్? ఈస్ట్ ఫేసింగ్. ఈస్ట్ ఫేసింగ్. మన సింహద్వారం వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఉందండి. సార్ వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఫాల్ సీలింగ్ ఒకసారి చూడండి, యూపీవీసీతోని మంచి లైటింగ్తో అయితే ఫాల్ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగింది. బ్యూటిఫుల్గా ఉందండి. చుట్టూ కూడా మనకి ఏంటంటే టైల్స్ పెట్టినారు. టైల్స్ కూడా మంచి గోల్డెన్ స్ట్రిప్స్ అయితే మేకప్ చేయడం జరిగింది. ప్లస్ ఈవెన్ ఈ పిల్లర్ చూడండి ఒకసారి, పిల్లర్ కూడా గ్రానైట్ ప్రొవైడ్ చేస్తారు. మీకు ఎక్కడ గ్రానైట్ ప్రొవైడ్ చేయరు. అవును, గ్రానైట్ కూడా ఏంటంటే అండి ఉట్టిగా ఆషామాషే చేయలేదు, మంచి ఒక డిజైన్తో అయితే గ్రానైట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే ప్యాచెస్ లాగా చిన్న డిజైన్ చేసినారు. బ్యూటిఫుల్గా ఉందండి. అసలు ప్రాపర్టీ చూస్తే అసలు మీరు టెంప్ట్ అయ్యే విధంగా అయితే ప్రాపర్టీ ఉందండి. బిల్డింగ్ చుట్టూ కూడా ఏంటంటే వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా ఒక 3.5 ఫీట్స్ గల్లీ అయితే తీసుకోవడం జరిగింది. దీంట్లో కూడా కంప్లీట్ గ్రానైట్ ఇచ్చినారు. లాస్ట్కి ఏంటంటే మనకు వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి. చాలా బాగుంది ప్రాపర్టీ. ఒకసారి లోపలికి వెళ్ళి కూడా మిగతా డీటెయిల్స్ అన్ని చూద్దాము. ఫస్ట్ ఎంటర్ కాగానే హాల్ అండి. హాల్ చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్ హాల్ ఉంది. కింద కంప్లీట్ గ్రానైట్ అండి. అంటే తక్కువ ఖర్చులో కావాలనుకుంటే టైల్స్ వేయచ్చు. కొద్దిసారి వాళ్ళు ఏంటంటే తక్కువ ఖర్చు కాకుండా మంచిగా గ్రానైట్ అయితే తీసుకున్నారు. గ్రానైట్ కూడా ఫస్ట్ బ్రౌన్ తీసుకున్నారు. బార్డర్స్ వచ్చేసి బ్లాక్ గ్రానైట్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఒక్కసారి ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ చూస్తే మీరు కంప్లీట్ అక్కడే మనం టెంప్ట్ అయిపోతామండి. అంత మంచి బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్. అంటే మామూలుగా ఏంటంటే రిసార్ట్లలో లేకపోతే విల్లాలలో ఉండేటట్టు కన్స్ట్రక్షన్ చేసినారన్నమాట ఈ ప్రాపర్టీ మొత్తము. ఇదంతా హాల్ అండి. చూస్తున్నారు కదా, హాల్
చాలా బాగుంది. హాల్ పక్కకే మనకు డైనింగ్ ఏరియా ఇచ్చినారు. డైనింగ్కి వెళ్దాము. డైనింగ్కి వెళ్ళేటప్పుడు చూస్తున్నాం కదా, మనకి ఏంటంటే మనం వర్క్ లేకుండా, మనం వుడ్ వర్క్ లేకుండా సార్ వాళ్ళ దగ్గర నుండి ఇవన్నీ కూడా రెడీ చేయడం జరిగింది. మీకు ఏంటంటే వీళ్ళు కంప్లీట్ అన్ని బ్రాండెడ్ యూజ్ చేసినారని నేను చెప్పడం కాదు, ఒకసారి ఇక్కడ చూడండి మీరు. బిర్లా వైట్ పుట్టి ఇలాంటి బ్రాండ్, అల్ట్రాటెక్ ఇలాంటి అయితే వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. మనకు టేక్ కూడా అంటే వుడ్ కూడా ఇండియన్ టేక్ అయితే తీసుకున్నారు. మనం ఒక్కసారి డైనింగ్ ఏరియాకి వచ్చేద్దాం. ఇప్పుడు ఇది డైనింగ్ ఏరియా అనమాట. డైనింగ్ ఏరియా మంచిగా ఏంటంటే ఒక 6 to 8 మెంబర్స్ కూర్చోడానికి అయితే చాలా మంచిగా రిలాక్స్ చేయడం జరిగింది. ప్లస్ మనకు వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా మంచి విండో తీసుకున్నారు. వుడెన్ విండో తీసుకున్నారు. ప్లస్ దీనికి ఐరన్ గ్రిల్స్ కూడా తీసుకోవడం జరిగింది. మనకు ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకుంటే యూ షేప్ కిచెన్ అయితే తీసుకోవడం జరిగింది. యూ షేప్ కిచెన్ తీసుకున్నారు. దీని ప్లాట్ఫామ్ కూడా కంప్లీట్ గ్రానైట్ తీసుకున్నారు. ప్లస్ అక్కడ కూడా టైల్స్ అయితే బ్రౌన్ టైల్స్, బ్లాక్ టైల్స్ అయితే తీసుకోవడం జరిగింది. ప్రాపర్టీ అయితే చాలా బ్యూటిఫుల్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చినారు. మంచి ఒక వుడెన్ విండో ఇచ్చినారు. ఈ సింక్ కూడా చూడండి, సింక్ కూడా ఉంది. ప్లస్ ఇది 100% ప్రాపర్ ఏంటంటే వాస్తు అండి. ఎట్లా చెప్పగలుగుతాం అంటే మనకు కిచెన్కును పూజ గదికి టచ్ కాకుండా ఈ కొంచెం డిస్టెన్స్ అయితే తీసుకున్నారు. అది చూస్తే మనకు తెలిసిపోతుంది మన ప్రాపర్టీ వాస్తువా కాదని. కిచెన్లో ఏంటంటే ఒక పూజా గది కూడా ఇవ్వడం జరిగింది. మంచి టైల్స్, ఒక మంచి విండో, దానికి లైటింగ్ సిస్టమ్, ఎవ్రీథింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఒక మంచి ఫ్యామిలీకి చాలా బాగా యూజ్ అవుతుందండి. దీంట్లో ఏంటంటే కిచెన్లోనే మనకి ఏంటంటే డైనింగ్ పక్క ఒక బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ బెడ్రూమ్ కూడా మనం చూద్దామండి. ప్రతి రూమ్లో మనకి ఏంటంటే గ్రానైట్ తీసుకున్నారండి. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా గ్రానైట్ తీసుకున్నారు. షెల్ఫ్స్ కూడా చూస్తున్నారు కదా, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అండి. మనం కబోర్డ్స్ చేసుకొని రెడీ టు వాక్వే ప్రాపర్టీ అన్నమాట. ప్లస్ మనకు బీరువా ప్రొవిజన్ కూడా ఇచ్చినారు. మంచిగా పెద్ద బీరువా పెట్టుకోవచ్చు. పైన మనకు లో రూఫ్ కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్న లో రూఫ్ ఇచ్చినారు. 4x4 విండో అండి, వుడెన్ 4x4 విండో. ఒక్కసారి ఫాల్ సీలింగ్ చూడండి. వీళ్ళు ఏంటంటే ఎవ్రీ రూమ్లో ఫాల్ సీలింగ్ విషయంలో అసలు కాంప్రమైజ్ కాలేదండి. చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకోవడం జరిగింది. మనం ఏంటంటే ఒక బెడ్రూమ్ చూస్తాం కదా, నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్, అదేవిధంగా చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఉందండి. అవి కూడా చూద్దాము. చాలా మంచి కన్స్ట్రక్షన్స్ అయితే చేయడం జరిగింది. క్లైమాక్స్లో ఉందండి వర్క్. జస్ట్ ఏంటంటే అది కొంచెం చిన్న వర్క్స్ ఉంటే అవే చేస్తున్నారు. మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒకటి బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఏంటంటే కామన్ బాత్రూమ్ అండి. ఇది ఇండియన్ తీసుకున్నారు. చుట్టూ టైల్స్ ఎక్కడ కాంప్రమైజ్ చాలా బాగా తీసుకున్నారు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో చాలా స్పేషియస్గా తీసుకున్నారు. మాస్టర్ బెడ్రూమ్ చాలా బాగుందండి. కింద మొత్తం గ్రానైట్ యూజ్ చేసినారు. ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి. పక్క కోసం విండో తీసుకుంటే చాలా పెద్ద విండో ఇచ్చినారు. ఎందుకంటే వెంటిలేషన్ ప్రాబ్లం కావద్దు మనకు అని చెప్పేసి చాలా పెద్ద విండో అయితే తీసుకోవడం జరిగింది. దీంట్లోనే మనకు పక్కకు ఒకటి బాత్రూమ్ ఇచ్చిన అటాచ్ చాలా బ్యూటిఫుల్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఒకసారి చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్గా అసలు లోపల చూస్తే చాలా వండర్ ఉందండి. చాలా బాగుంది. ప్లస్ దీంట్లో కూడా మన బెడ్రూమ్లో మంచి షెల్ఫ్ తీసుకున్నారు. పక్కకు బీరువా ప్రొవిజన్ తీసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. చాలా బాగుంది. ఈవెన్ ఏంటంటే డోర్స్ కూడా చాలా లేటెస్ట్గా అయితే తీసుకోవడం జరిగిందండి. మీరే చూస్తున్నారు కదా, చాలా బాగుంది ప్రాపర్టీ. ఒకసారి ఏంటంటే చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూద్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ అయితే తీసుకోవడం జరిగింది. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చిన్నగా మంచిగా నీట్గా అయితే తీసుకున్నారు. దీంట్లో కూడా షెల్ఫ్స్ కానీ పైన లైట్స్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా పెట్టినారు. కింద కూడా అన్నిట్లలో గ్రానైట్ యూజ్ చేయడం జరిగిందండి. ఇక చూస్తున్నారు మీరు కంపెనీ అని చెప్పేసి నేను చెప్తున్నా అప్పటి నుంచి మంచి యూజ్ చేసినండి. గోల్డ్ మెడల్ యూజ్ చేస్తున్నారు వీళ్ళన్నీ. మంచి బ్రాండెడ్ యూజ్ చేస్తున్నారు. గోల్డ్ మెడల్ కంపెనీ అయితే వీళ్ళు యూజ్ చేస్తున్నారు, మనం చెప్పడం కాదు. ఈవెన్ లైట్స్ కూడా పానాసోనిక్ యూజ్ చేసినారు. ఒకసారి ఇక్కడ ఏంటంటే వెంటిలేషన్ కోసము, ఇక్కడ వాస్తు కోసం కూడా ఒక డోర్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి మనకు ఈ 3 feet 3.5 గల్లీ ఏదైతుందో ఇక్కడికి రావచ్చు అనమాట. లాస్ట్ వాష్ ఏరియా ఉంది. మనం బ్యాక్ సైడ్ ఒకసారి ఇలా వెళ్తే ఇక్కడ ఒకటి ఏంటంటే ఆ గెస్ట్ కోసం అయితే ఒక వాష్రూమ్ కూడా ఇచ్చినారు. అంటే బయట వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు ఒక వాష్ ఏరియా కూడా ఉందండి. అంటే గెస్ట్ వచ్చినప్పుడు ప్రాబ్లం లేకుండా. బిల్డింగ్ చుట్టూ కూడా మనకు ఒక 2 feet అయితే గల్లీ అయితే వదిలిపెట్టడం జరిగిందండి. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ మనకు పక్క వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకున్న మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా అలా ప్రొవిజన్స్ కూడా ఇచ్చినారండి. ఇదేంటంటే చాలా బాగుందండి. అసలు రెడీ టు వాక్వే ప్రాపర్టీ అన్నమాట. ఈ ప్రాపర్టీ విజయవాడ హైవే నుంచి జస్ట్ 2 kilometers డిస్టెన్స్లో అయి ఉంది. ఈ ప్రాపర్టీ ఇంకా మిగతా డీటెయిల్స్ అంతా ఎంత అనుకుంటున్నాను సార్, ఈ ఏరియాలో ఎంత పర్ యార్డ్ నడుస్తుందని కూడా తెలుసుకుందాం. ఒకసారి టెర్రస్ కూడా వెళ్ళి చూద్దామండి. ప్రాపర్టీ మనం కింద చూసాము, పైన చూస్తే ఏంటంటే మనకు వాట్ ఈజ్ వాటర్ కూడా మిగతా అంతా తెలుస్తుంది. పైకి వెళ్ళేటప్పుడు మంచి స్పేషియస్ స్టెప్స్ అయితే తీసుకున్నారు. 3.5 feet ఈజీగా ఉంటాయండి. ఇది కూడా కంప్లీట్ గ్రానైట్ అయితే తీసుకున్నారండి. మంచిగా ఉంది. స్టీల్ రైలింగ్ కూడా ఉందండి.
స్టెయిన్లెస్ స్టీల్ అయితే యూజ్ చేయడం జరిగింది. పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ కూడా విండో తీసుకున్నారు, అంటే స్టెప్స్కి ఇన్ ఫ్యూచర్ మనకు వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా. మనం ఇప్పుడు ఏంటంటే టెర్రస్కి వచ్చామండి. టెర్రస్ చూస్తే ఎంత ప్రశాంతంగా ఉందంటే, ఎంత విశాలంగా ఉందండి. చుట్టూ కన్స్ట్రక్షన్స్ అండి. మనం ఏదో సిటీ అవుట్స్కట్స్లో ఉన్న ఫీలింగ్ రాదు, సిటీలోనే ఉన్నాం. మొత్తం అన్ని కన్స్ట్రక్షన్స్ మంచి మంచి లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయండి. మంచిగా మనకి ఏంటంటే వాటర్ ప్రొవిజన్ కోసము ఇక్కడ మన ఏంటంటే ట్యాంక్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ కూడా ఇచ్చినారు. చూస్తున్నాం కదా, వాటర్ ట్యాంక్ పెట్టుకోవచ్చు. పిల్లర్స్ కూడా విర్త్ చాలా పెద్ద తీసుకున్నారు. నేను చెప్పడం కదా, మీరే చూడండి ఒకసారి. దీని మీద ఇంకొక 2-3 ఫ్లోర్స్ వేసిన ప్రాబ్లం కూడా అంత పెద్ద పిల్లర్స్ అయితే తీసుకోవడం జరిగింది. ప్రాపర్టీ అయితే చాలా బాగుంది. కింద కూడా కంప్లీట్ ఫ్లోరింగ్ చేసినారండి. ఫ్లోరింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మంచిగా ఉందండి ప్రాపర్టీ. సరే, ఏరియాలో పర్ యార్డ్ ఎంత నడుస్తుంది సార్? పర్ యార్డ్ 35,000 కోట్ చేస్తున్నారు. 35,000 ఏరియా స్క్వేర్ యార్డ్ నెగోషియబుల్ ఉంటుంది. ఓకే. ఈస్ట్ ఫేస్ నార్త్ ఫేస్ కొద్దిగా డిమాండ్గా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ ఏరియాలో పర్ యార్డ్ 35,000 అయితే చెప్తున్నారంట. సార్ ఏంటంటే ఈ ప్రాపర్టీ దగ్గర ఉండి కన్స్ట్రక్షన్ చేయించడం జరిగింది. ఇప్పుడు అసలు ప్రైస్ ఎంత అనుకుంటారు ఏంటని అడిగే ముందు ఏంటంటే అసలు ఇంకొన్ని డీటెయిల్స్ కూడా అడుగుతాం. సార్, ఇక్కడ నియర్ బై ఉన్న హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ ఉన్నాయా? ఇక్కడ మనకు మునగనూరు మెయిన్ రోడ్ పైన ఇందిరా పబ్లిక్ స్కూలు అండ్ శాంతి నికేతన్ స్కూలు, ఓకే, లక్ష ఇంటర్నేషనల్ స్కూలు, తర్వాత నియరెస్ట్ జీ స్కూలు, అలాగే బచ్పన్ స్కూల్ అకాడమిక్ స్కూలు. ఈ సరౌండింగ్స్ మనకు 8 స్కూల్స్ అవైలబుల్ ఉన్నాయి. చూస్తున్నారండి, 8 స్కూల్స్ అవైలబుల్ ఉన్నాయి, ప్లస్ కాలేజెస్ ఉన్నాయి, హాస్పిటల్స్ కూడా చాలా ఉన్నాయి. జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఒకసారి విజిట్ చేయండి. మేము వీడియోలో ఎంత చూపించినా మీరు సాటిస్ఫై అయినా కానీ విజిట్ చేస్తే మీరే ఈ ప్రాపర్టీ దగ్గర నుండి సొంతం చేసుకుంటారండి. సిటీకి అంటే మెయిన్ రోడ్ నుంచి 2 కిలోమీటర్స్ లోపలికి ఉంది. ఇక్కడికి ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఒకటి బస్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఊబర్ కానీ, స్విగ్గీ కానీ, జొమాటో కానీ ఎవ్రీథింగ్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. 5 మినిట్స్కి ఒక ఆటో కూడా అవైలబుల్, ఆటోస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. చూస్తున్నారు కదా, అంటే నేను స్విగ్గీ అంటే ఎగ్జాంపుల్ ఊబర్ ఇవన్నీ అవైలబుల్ అంటే లేట్ అయినా కానీ ఆటోస్ రెగ్యులర్ తిరుగుతూనే ఉంటాయి అన్నట్టు ఈ లోపలికి. సో మీకు ఆ ప్రాబ్లం కూడా లేదండి. 2 మీటర్ అంటే విజయవాడ హైవే 24 అవర్స్ వెహికల్ తిరుగుతూనే ఉంటాయి. అక్కడ వరకు వచ్చినట్టే మీకు ఇంటికి రావడం పెద్ద ప్రాబ్లం అయితే కాదు. చాలా మంచి ప్రాపర్టీ అండి. సరే, ఈ ప్రాపర్టీ మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాము. ప్రాపర్టీ ఎన్ని స్క్వేర్ యార్డ్స్లో ఉంది సార్? ఇది 177 స్క్వేర్ యార్డ్స్. ఓకే. డైమెన్షన్ సార్? 26.5 into 60. ఓకే. బిల్డప్ ఏరియా 1500 స్క్వేర్ ఫీట్. చూస్తున్నాం కదా, ఇదన్నమాట. కన్స్ట్రక్షన్ చాలా బాగుంది. ఇదన్నీ తెలుసుకున్నాం. మన ప్రాపర్టీ ప్రైస్ కూడా తెలుసుకోవాలి కదా సార్. ప్రైస్ ఎంత కోడ్ చేస్తున్నారు? 1 crore 18 lakhs కోడ్ చేస్తున్నాము. నెగోషియబుల్ అది. చూస్తున్నారు, చాలా ఫ్రెండ్లీ ఉన్నారు. మీకు చూస్తే మీకే అర్థమైపోతుంది. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ అని చెప్పొచ్చు. 1 crore 18 lakhs అంటే సార్ నెగోషియబుల్ అంటున్నారు. మీరు సార్ నెంబరే డిస్ప్లే అవుతుంటే స్క్రీన్ మీద. బయట ఎవరు మీడియేటర్స్ కానీ, బ్రోకర్స్ కానీ, పర్సంటేజ్ కానీ ఇదంతా తెలియదండి. కాల్ చేస్తే సారే మాట్లాడతాడు. సారే దగ్గర ఉండి ప్రాపర్టీ డీటెయిల్స్ కూడా అన్నీ చెప్తాడు. లొకేషన్ కూడా మీకు షేర్ చేస్తాడు. కొన్ని డీటెయిల్స్ మేము కూడా డిస్క్రిప్షన్ కూడా షేర్ చేస్తాము. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ప్రాపర్టీ దగ్గర కొట్టి విజిట్ చేయండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటామండి. మీరు చేయాల్సిందల్లా మా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మన ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, దాన్ని కూడా ఫాలో కావాలండి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తూనే ఉంటాము. మీ సపోర్ట్ మాకు ఎప్పటికప్పుడు అవుతూనే ఉండాలని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.